హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ పెసరపప్పు రైస్ అండి. ఉదయాన్నే ఏం వండాలో తెలియకపోయినప్పుడు ఇలా ఒక కప్పు పెసరపప్పు ఉంటే సరిపోతుందండి. చాలా టేస్టీగా, ఎంతో హెల్తీగా మంచి రైస్ అనేది రెడీ అయిపోతుంది. వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఒక గిన్నె తీసుకొని నేను ఇక్కడ 400 గ్రామ్స్ రైస్ని అయితే తీసుకున్నానండి. ఒక లోటాతో అయితే తీసుకున్నాను. ఇప్పుడు దానికి నేను ఒక కప్పు పెసరపప్పు 150 గ్రామ్స్ పెసరపప్పునైతే వేసుకుంటున్నాను. ఇలా రైస్లో పెసరపప్పును వేసి వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని నానబెట్టుకోవాలి. మినిమం 30 మినిట్స్ అయినా నానబెట్టుకోవాలండి. మనకి రైస్ అప్పుడు మెత్తగా మంచిగా వస్తుంది. ఇలా ఒకసారి కలిపి పెట్టి మూత పెట్టి నానబెట్టుకుందాం. 30 మినిట్స్ తర్వాత మనకైతే రైస్ అయితే చూడండి ఎంత బాగా నానిపోయిందో. ఇలా నానబెట్టుకున్న దాన్ని ఈ వాటర్తో బాగా వాష్ చేసి వేరే వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక కుక్కర్ని అయితే తీసుకుందాం. ఇప్పుడు దీంట్లో తాలింపుకు సరిపోయి ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక ఒక 4 పచ్చిమిరపకాయలని పొడుగ్గా కట్ చేసి వేసి ఒకసారి ఇలా వేయించుకోండి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఆనియన్ని పొడుగ్గా కట్ చేసి ఇలా వేసి వేయించుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడి తింటారు. అంత రుచిగా ఉంటుంది. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుందాం. కరివేపాకును వేసి వీటిని ఒకసారి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక కప్పు క్యారెట్ ముక్కలను అయితే వేసుకుంటున్నాను. క్యారెట్ వేసాక ఫ్రై చేసుకోవాలండి. ఒకసారి ఇలా ఫ్రై అయ్యాక ఒక కప్పు టమాటీ ముక్కలను వేసుకోవాలి. పెద్ద సైజు టమాటీని ఒకటి తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటన్నింటిని ఇప్పుడు బాగా కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో స్పైసెస్ అన్నీ వేసుకోవాలండి. ఇందులో గరం మసాలా 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే ధనియాల పొడి 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడే సాల్ట్ అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా ఒకసారి కలిపి పెట్టుకోవాలి. చాలా చాలా రుచిగా ఉంటుందండి ఈ పెసరపప్పు రైస్ అనేది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో టేస్టే కాదండి, మంచి హెల్తీ కూడా. ఇవి బాగా సాఫ్ట్గా కుక్ అయిపోవాలండి. ఇలా బాగా కుక్ చేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని అయితే ఇందులో వేసుకోవాలి. మొత్తం ఇలా నీట్గా వేసుకోండి. ఇలా వేసుకున్నాక ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఏ గ్లాస్తో అయితే వాటర్ వేసుకున్నామో ఆ గ్లాస్తో గ్లాసున్నర వాటర్ని అయితే వేసుకోవాలండి. ఒక గ్లాసు రైస్కి 1 గ్లాసున్నర వాటర్ వేసుకుంటే మనకి ఈ పెసరపప్పు రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. ఇలా ఒకసారి వాటర్ వేసాక బాగా కలుపుకోవాలి. ఒకసారి ఇలా బాగా కలుపుకున్నాక కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. ఇలా 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఈజీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయితే అదిరిపోతుంది. విజిల్స్ అయితే మనకి కంప్లీట్ అయిపోయాయండి. తీసి చూద్దాం. చూశారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా మనకి కుక్ అయిపోయిందో. మూత తీయగానే మంచి వాసన అయితే పెసరపప్పు వాసన భలే వస్తుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మార్నింగ్ అయితే ఏమైనా స్పైసీగా, టేస్టీగా, హెల్తీగా ఏదైనా వండుకోవాలనిపించినప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. చూశారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో మనకి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మన పెసరపప్పు రైస్ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.